పారాసైలింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను కాకినాడలో ఉన్నా. కాకినాడ సిటీని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయా. సో కాకినాడలో ఏమేమి చూడాలి, ఎక్కడ ఉండాలి, సో అట్లాగే ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ లిస్ట్లో ఇచ్చిన ట్రైన్స్ అన్నీ కాకినాడకి వెళ్తాయి. అయితే కొన్ని సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నాయి, కొన్ని చెర్లపల్లి నుంచి వెళ్తున్నాయి. చూసుకొని రిజర్వేషన్ చేసుకోండి. కాకినాడలో నేను క్యూ బైక్స్ అనే వాళ్ళ దగ్గర రెంట్కు తీసుకున్న బండి. సో చాలా రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా కాకినాడ ట్రిప్లో నేను ఫస్ట్ సర్పవరం భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాను. చాలా వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది టెంపుల్లో. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను నేను, అది డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. సర్పవరం నుంచి నేను పిఠాపురం వెళ్ళాను. పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి టెంపుల్ చూశాను, చాలా బాగుంది. సో మీకు కనుక అన్ని టెంపుల్సే, ఇంకా టెంపుల్స్ వద్దు అనుకుంటే పక్కన కోరింగా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇది కూడా ట్రై చేయండి. సో టెంపుల్స్ కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. కోరింగా అయినా పిఠాపురం అయినా మీకు ఇవి కంప్లీట్ చేసుకునేసరికి హాఫ్ డే గడిచిపోతుంది. ఆ తర్వాత లంచ్ ఫినిష్ చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత కాకినాడ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, కోటయ్య కాజానే కదా. సిటీ సెంటర్లోకి వచ్చేసేసేయండి. వచ్చిన తర్వాత కోటయ్య కాజా షాపింగ్ చేయండి. మరి షాపింగ్ ఎక్కడ చేస్తారు? కోటయ్య కాజా ఒరిజినల్ షాప్ ఏది? ఎందుకంటే కాకినాడలో కోటయ్య కాజా పేరు మీద చాలా షాపులు ఉన్నాయి. అందుకనే గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ ఇచ్చినట్టు టైప్ చేయండి, కోటయ్య కాజా ఓల్డ్ అండ్ ఒరిజినల్ అని. ఎగ్జాక్ట్గా వాళ్ళ లొకేషన్కే వెళ్తాయి. వేరే షాపుల్లో కూడా అమ్ముతారు, కానీ అది ఒరిజినల్ షాపు కాదు. చూసుకొని షాపింగ్ చేయండి. మీకు ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 4 అవుతుంది. నెక్స్ట్ అసలు ఎంటర్టైన్మెంట్, బీచ్కి వెళ్ళిపోదాం. బీచ్ ఎంట్రన్స్లో ఇట్లా పెద్ద హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్లాంటి ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నేనైతే ఫస్ట్ ఏటీవీ రైడ్ ట్రై చేశా. ఇక్కడ ఉన్నాడు ఇన్స్ట్రక్టర్, చాలా ట్రై చేశాడు నాకు ఎట్లా బండి మూవ్ చేయాలి, ఎట్లా వెనక్కి వస్తుంది, ఎంత దూరం వెళ్ళాలి. సో అట్లాగే ఇసుకలో ఏమైనా ఫల్టీ కొట్టే ఛాన్స్ ఉందా, నాకు చాలా డౌట్లు వచ్చాయి ఫస్ట్ అసలు దాన్ని వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే చూసి. సో తనైతే పక్కన కూర్చొని డ్రైవ్ చేసి చూపించాడు. సో తర్వాత నేను కొంచెం ధైర్యం చేసి స్టార్ట్ చేశా, అసలు ఎంతవరకు వెళ్ళగలుగుతానో చూద్దామని. పర్వాలేదు, కొంచెం అయితే మూవ్ చేయగలిగాను, అంత పర్ఫెక్ట్గా. సో నేనేమి ఫార్ములా 1 రేసర్ని కాదు కదా, ఏదో ట్రై చేశాను, కానీ చాలా థ్రిల్ ఉంది. సో మీరు కనుక కాకినాడ అయితే ఈ యాక్టివిటీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఏపీలో అందులోనూ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఏపీలో. ఇట్లాంటి యాక్టివిటీస్ పెట్టడం చాలా బాగుంది. ఆ తర్వాత నేను పారాగ్లైడింగ్ ట్రై చేశాను, ఇది కూడా చాలా బాగుంది. సో ఏటీవీ రైడు, పారాగ్లైడింగు, ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అసలు పైనుంచి చూస్తుంటే అసలు కాకినాడ బీచ్ వ్యూస్ అసలు అదిరిపోయినాయి. అందులోనూ సన్సెట్ టైంకి వెళ్ళాను నేను. అసలు చూడండి సన్సెట్ ఎంత బాగుందో. అది పారాసైలింగ్ ఆ చాప్టర్లోంచి తీస్తుంటే అసలు కళ్ళకు ఒక ట్రీట్ లాగా ఉంది. ఎంతసేపు చూస్తున్నా అట్లా చూడాలనిపిస్తుంది. కానీ నాదేంటో జస్ట్ 15 మినిట్స్ రైడు, కానీ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు కాకినాడలో నేను ఇట్లాంటి రైడ్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చుట్టూ బ్లూ సీ, ఓ సైడ్ ఏమో సన్సెట్. సో మెస్మరైజింగ్ వ్యూస్ అసలు. సో చూడండి పైనుంచి, సో చూస్తూ తెగ ఫీల్ అయ్యా. అసలు ఎంత హ్యాపీగా ఉన్నా, నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అసలు. సో కాకినాడ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో అందులో నేను జస్ట్ బీచ్కి ఏదో అందరూ ఫ్యామిలీస్ తోటి వస్తారు, కాస్త ఇసుకలో కూర్చొని వాటర్లో ఆడుకొని ఆ ఇసుకలో ఏదో పిచ్చి గూళ్ళు అవి చేసేసుకుని అందరూ వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ అసలు ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. సో ఆ తర్వాత నా రైడ్ అయిపోయింది. సో ఎక్కడైతే పారాసైలింగ్ ల్యాండ్ అయిందో అక్కడి నుంచి నా స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది, 6 గంటలు దాటిపోయింది. సో పారాసైలింగ్ కూడా నాదే లాస్ట్, నా తర్వాత ఇంకెవరూ లేరు. అందుకని నాకు ఇచ్చిన టైం కంటే చాలా ఎక్కువ టైమే ఎగరడానికి ఛాన్స్ ఇచ్చారు.
ఇంకా బీచ్ నుంచి బయటకు రాగానే పక్కనే ఒక పార్క్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐ లవ్ కాకినాడ, అట్లాగే వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఈ పార్క్లోనే ఉంటాయి. పెద్దవాళ్ళకైతే 30 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బైక్ తోటి వెళ్తే ఇంకో 15 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. లోపల పార్క్ అది పెద్దగానే ఉంటుంది, బైక్తో వెళ్ళడమే బెటర్. సో ఇక్కడే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఒక్కటే చిన్న నర్వస్ ఏంటంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కింద నుంచి అంత నీట్గా లేదు. గ్లాస్ బ్రిడ్జ్ కింద ఒక చిన్న లేక్ ఉంది. సో దీంట్లో కూడా బోటింగ్ అది ఉంది. ఓకే, పర్వాలేదు, ఇది ప్రతి చోట ఉండేదే. సో మీకు ఇష్టమైతే బోటింగ్ చేయొచ్చు, లేకపోతే గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాను గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి. ఇగో చూడండి, గ్లాస్కి వీడియో తీస్తున్నా. కింద నుంచి అంటే డౌన్ నుంచి క్లీన్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారి అయినా క్లీన్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇది ఈ బ్రిడ్జ్ చేసినప్పటి నుంచి అసలు క్లీన్ చేసినట్టుగా లేదు. ఒకవేళ వర్షం పడినా పైనుంచి క్లీన్ అవుతుంది కానీ కింద నుంచి అయితే కాదు కదా. సో మనకు అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ గ్లాస్ బ్రిడ్జ్ థ్రిల్ ఫీల్ అవుదామని వస్తే మాత్రం చిన్న నర్వస్ అవుతారు. సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో 360 degreesలో వీడియో తీసుకున్నా. ఇంత పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే లేదు, కానీ ఓకే, పర్వాలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కాకినాడ సిటీ ఎట్లా ఉందో. కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్ డ్రాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.